భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నా యొక్క మనవి. మరి మొన్న జరిగిన పహల్గాంలో మరి ఉగ్రవాదం మోకలని పేరుతోటి మరి జరిగిన మరి ఒక ఏరి హిందువులని కాల్చేసిన ఉన్మాదులు, మరి వాళ్ళు మనుషులు మృగాలు, మరి వాళ్ళు తినేది మరి ఏం తింటున్నారు, ఆహారం తింటున్నారు, మరి పెంట తింటున్నారు. మానవత్వం లేదు. మృగాలుగా మరి హిందువులను ఏరి ఇది దారుణమైన ఘటన జరిగింది. అది జరిగిన తర్వాత మరి పాకిస్తాన్లో మరి కొంతమంది నాయకులు, ప్రధానమంత్రులు మరి ఇండియా మీద దుర్భాషలాడుతూ రక్తం బారుద్ది, అది బారుద్ది, ఇది బారుద్ది, సింధు నదిలో జలాలపోతే రక్తం బారుద్ది, ఇండియాని మోడీని లేపేస్తాం అని మాట్లాడుతున్నారు. అవి కుక్కలు మురుగుతుంటాయి. సింహం కనుక లేస్తే సింహం అరుపులకి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద మోకలు, వాళ్ళకు మద్దతు ఇస్తున్న మరి మానవత్వం లేని మృగాలు వాళ్ళందరూ మరి ఎటుబారిపోతారు. కుక్కలారా, మానవత్వాన్ని మర్చిపోకండిరా. మతాన్ని పేరుతో చిచ్చు పెట్టి భారతదేశంలో మరి ఏదో చేయాలని మీరు కోరుకుంటున్నారు. కానీ ఈడ భారతదేశంలో లౌకికంగా మత సామరస్యంగా పెరుగుతున్నారా భారతీయులు. ఈడ ముస్లింలైనా, క్రైస్తవులైనా, క్రిస్టియన్లైనా, హిందువులైనా, ఇంకెవరైనా మత సామరస్యంగా లౌకిక రాజ్యం రైది. కుక్కల్లారా, ప్రతి భారతీయుడు ఉమ్మూస్తే పోద్దురా. పాకిస్తాన్ ఎటు పోద్దో కూడా తెలియదు. అలాంటి పాకిస్తాను పైరవీలు చేస్తూ వివిధ రకరకాలుగా మాట్లాడుతూ మేము అది చేస్తాం అంటారా. పాకిస్తాను భారతీయులు ఉత్సవస్తే పోద్దురా కొట్టుకొని. సింధు నది కాదురా, హిందూ మహాసముద్రం బంగాళాఖాతం వచ్చి మీ మీద పడేట్టుంటుందిరా. ఈ ఎదవల్లారా, మానవత్వాన్ని మర్చిపోకండిరా. మీరు తినేది అన్నమా పెంట తింటుంటారా ఎదవల్లారా. అరే, విహారయాత్రకు వచ్చిన వాళ్ళని వేరేరి కాల్చేది ఏందిరా. దమ్ముంటే చూడండి రా, భారత సైన్యం మీద ఒక్కసారి తేలుద్ది. ఏదో నా కొడకల్లారా. అరే, ముస్లింలు మానవత్వం లేదురా. కాశ్మీర్ ముస్లింలు మరి రక్షించారు కదరా హిందువుల్ని. మరి కాశ్మీర్ ముస్లిం లాంటి మరి మంచివాళ్ళు కదరా వాళ్ళు, మానవత్వం కలవాళ్ళేగా. మరి వాళ్ళకున్న మానవత్వం మీకు లేదురా ఎదవలా కొడకలారా. మీకు పోయే కాలం దగ్గరికి వచ్చిందిరా. భారతదేశాన్ని కదిలించి తన్నించుకోవటం మీకు అలవాటైందిరా కుక్కల్లారా. అరే, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయిరా ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని. ఎదవలారా, ఇంకా ఎప్పుడురా మీరు తెలుసుకునేది. భారతదేశంలో ఏదో చోట మరి మత సామరస్యాన్ని దెబ్బతీయాలని, మరి ఏళ్ళలో గొడవలు పెట్టాలని మరి ఎప్పుడు చూస్తూనే ఉంటారు వారు కుక్కలారా. అరే, కుక్కలన్నాయం కదరా, విశ్వాసం ఉంటాయి. ఒక్కసారి ముద్దేస్తే ఇవాళ భారతదేశం లేకపోతే మీరాడుండేవాళ్ళరా. భారతదేశం మరి ఆదుకోబట్టి కదరా మీరు నిలబడింది, సాయం చేయబట్టి. ఒక్కసారి మానవత్వంగా ఆలోచించండిరా. చేసిన మేలు మర్చిపోకండిరా. మర్చిపోకండిరా ఎదవలా కొడకలారా. ఇప్పుడైనా మానవత్వాన్ని అంటే ఏందో తెలుసుకోండిరా. మనుషుల్లాగా బతకండిరా. మీరు రెచ్చిపోతే మీ సమాధులు గోరీలు కట్టాలా మీకు మిగిలేది.
మీ పాకిస్తాన్ ఎటుపోద్దో కూడా ఎవరికి తెలియదురా. ఇక్కడైనా మనుషుల్లా మానవత్వంగా మసలండిరా. మానవుల్ని ప్రేమించండి, ఆరాధించండి రా. ప్రతి మనిషిని మీరు అల్లాని ప్రేమించినట్టే అల్లా అన్న క్రీస్తన్న రాముడు అన్న కృష్ణుడు అందరికీ ఒక్కడేరా దేవుడు. మీరు తల్లి కడుపులో పుడితే మీరు మతాలతో పుట్టలేదురా ఎదవల్లారా. మీకు మాటలు రాకముందు దేవుడితో సమానం రా ఎవడైనా. మాటలు వచ్చిన తర్వాతనే ఈ మతాలని కులాలని మరి చిచ్చు పెట్టి ప్రజల్ని గ్రూపులు విరగొట్టడం నేర్చుకున్నారా ఒక్కళ్ళారా. ఒక్కసారి ఆలోచించండి రా. మానవత్వాన్ని మర్చిపోకండి రా. మంచితనాన్ని పెంచండి రా. మృగాలాగా మసులుకోకండి రా. మంచివాళ్ళగా మసులుకోండి రా. ఏదో నా కొడకలారా. ఇదేరా మీకు తెలిసింది. 28 మంది చచ్చిపోయారు కదరా. వాళ్ళు తిరిగి వస్తారంట్రా చదవాలారా. మనిషిని ఆరాధించండి, మంచితనాన్ని పెంచండి రా. అదేరా భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్న తేడా. అంతేగాని పాకిస్తాన్లో మంచితనం గల్లో ఉండారా. అయితే ఎక్కువ శాతం మంచివాళ్ళు లేరురా. ఎక్కువ శాతం దుర్మార్గం మత కలహాలు పెట్టాలని ఉద్దేశాలు గల వాళ్ళు ఎక్కువ ఉన్నారా. లౌకికంగా బతకాలి, మన మానవులం అని ఆలోచించామని పర్సెంటేజ్ తక్కువ పాకిస్తాన్లో. అరే హిందువులు ఏం చేశారా? హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరూ ఒకటేరా. అందరికీ ఒక్కడేరా దేవుడు అనేవాడు. ఎదవల్లారా ఒక్కసారి ఆలోచించుకోండిరా. పోయిన వాళ్ళు తిరుగురారు కదరా. మరి వాళ్ళ కుటుంబాలకి ఎవర్రా? ఏ దేవుడు ఆలకిస్తారు వాళ్ళ కుటుంబాలని? భారతదేశాన్ని రెచ్చగొట్టపాకండిరా. మీ భారతదేశం ఒక్కసారి ఉచ్చపోస్తే వెళ్ళిపోతుందిరా పాకిస్తాన్. ఎదవల్లారా. భారతదేశం ఉన్న ఆయుధ సంపత్తి, మీకున్న ఆయుధ సంపత్తి, మీకున్న సైన్యం, భారతదేశానికి ఉన్న సైన్యం ఒక్కసారి ఎంత ఉందో ఆలోచించుకోండి. ఆలోచించుకుంటారా మీరు? ఒక్కసారి బియ్యాలుండ భారతదేశం అధునాతన ఆయుధాలు ఒక్కసారి టిగ్గర్ నెక్కితే పాకిస్తాన్ ఎటుపోతుందో కూడా ఆలోచించుకోండిరా. పాకిస్తాన్ లౌకిక రాజ్యం మత సామరస్యంగా జీవించబట్టే మెరిన్నాళ్ళు ఆమె ఆట సాగుతుంది. ఒక్కసారి అన్నీ మరిసి కనుక మీ మీదకి ప్రయోగిస్తే, అస్త్రాలను ప్రయోగిస్తే భారతదేశం పాకిస్తాన్ బూడిదగా కూడా మిగలదురా. భారతదేశానికి ఉన్న తేడా పాకిస్తాన్కి ఉన్న తేడా అదేరా. భారతదేశం ఆలోచించి అడిగేస్తుంది, మీరు మృగాల్లాగా అడిగేస్తారు. మరి పాకిస్తాన్కి భారతదేశానికి ఉన్న తేడా కూడా అదేరా. మనిషిని చంపితే ఏమొస్తుందిరా? వాళ్ళ కుటుంబాలకు ఎవర్రా దిక్కు? ఒక్కసారి ఆలోచించాలి. పాకిస్తాన్లో కూడా మంచిగా ఉండొచ్చు, కానీ పర్సెంటేజ్ తక్కువ. అంతా మతం అనే మత పిచ్చితో కొట్టుకొని వస్తున్నారా. ఉగ్రవాద గ్రూపులని పెంచి పోషిస్తూ భారతదేశాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతో మీరు మీ కాలంతో జీవిస్తున్నారు. మీరు మీ జీవన విధానం కూడా అదే అనిపిస్తుంది. కానీ భారతదేశం అట్ట కాదురా. అందరూ కలిసి ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి, అన్ని మతాలు సమానంగా కలిసి లౌకిక రాజ్యం మత సామరస్యంగా బతకాలనే ఆకాంక్షతో జీవిస్తుంది భారతదేశం. దీనికి తేడా అదేరా. ఒక్కసారి ఈ విధానాన్ని మరిచిపోయి
ఒక్కసారి కళ్ళు తెరిస్తే నీ పాకిస్తాను బూడిద కూడా మిగలదురా. ఒక్కసారి ఆలోచించుకోండిరా. అన్ని యాదవులు యాదవ పనులే అంటారు మీరు చేసేది. ఉగ్రవాదం మొక్కలను పెంచి పోస్తే వాళ్ళు మీకే మళ్ళీ పాము పాలు పోస్తే తిరిగి మీకే కాటేస్తుందిరా. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి ఆలోచన లేని జీవన విధానం జీవించే కన్నా ఒక్కసారి మరి మీకున్న సముద్రం దగ్గరుంటే దూకి చావండిరా. మంచితనాన్ని పోషించండిరా. మానవత్వంగా మసులుకోండిరా. నేను చెప్పేది ఇదేరా. అందరూ కలిసి బతకాలరా. మత సామరస్యంగా మెలగాలరా. లౌకిక రాజ్యం రా మాది. మా రాజ్యంలో అందరూ బతుకుతారురా. మీలాగా మత చిచ్చులు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరికలు మా భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉండదురా. అందరూ కలిసి ఉండాలని కోరిక ఉంటుందిరా ప్రతి మనిషికి. అదేరా భారతదేశానికి మీకు తేడావా? మీ బతుకంతా అదేరంట్రా. మీరు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కాశ్మీర్ మాదంటూ ఏయో చిచ్చులు పెడుతూ మీ జీవన విధానం అంతా అదేనంట్రా. మనిషిగా మసులుకోండిరా. మానవత్వాన్ని పెంచుకోండిరా. సాటి మనిషిని ప్రేమించండిరా. అదిరా మనిషి విలువలు. ఒక్కసారి ఆలోచించండిరా. మృగాలు ఉన్నాయి కదరా. ఒకసారి మనిషిని చూస్తే రెండోసారి పోతే మనిషి వచ్చాడని ఆలోచన వస్తుంది కదరా. మీకు ఆలోచన కూడా లేదంటరా. పాపం విహారయాత్రకు వచ్చిన వాళ్ళు 26 మంది ఏరి కాల్ చేశారా. మీరు హిందువురా అని వేదవలారా. మీకు పోయే రోజు దగ్గరికి వచ్చిందిరా. కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు. అయిపోయిందిలే. భారతదేశం కళ్ళు తెరిసింది. ఇక మీకు సమాధులే. మీకు గోరీలు కట్టమే చివరిగా మిగిలేది. ఒక్కసారి ఆలోచించండిరా. మా దేశానికి మీ దేశానికన్నా విలువలు ఏంటో తెలుసుకోండిరా. మా భారతీయుడు ప్రతి మనిషి దేశాన్ని గౌరవిస్తుందిరా. ప్రతి మనిషిని ప్రేమిస్తుంది, దేశాన్ని ప్రేమిస్తుంది. అలాంటి దేశానికి మీకు నక్కకి నాగలాక అనుకున్నంత తేడా ఉందిరా. మమ్మల్ని కదిలిచ్చి తన్నించుకోవటం మీకు అలవాటు అయిపోయిందిరా. ఆ అలవాటు మానుకోండిరా. కుక్క బుద్ధిలో కుక్కలన్నానే కదరా మీకన్నా. మీ బతుకులు ఇవి కూడా బతుకులేనంటారా. పాకిస్తాన్లో 40 కోట్ల జనాభాలో కనీసం 30 కోట్లు ఇదే బుద్ధిరా. అవును ఉంటే 10 కోట్లు ఏమైనా ఉంటారు మంచంలో. మతం ఏంటి? మతం అంటే మత్తు మందురా. కులం అంటే కులపిచ్చి అంటే కులం మతం అని ఈ మత్తు ముందు సమానరా. రెచ్చగొట్టి మరి గొడవలు పెట్టడానికి పనికొస్తాయి కానీ మంచితనానికి పనికిరావురా. ఇలాంటి మానుకోండి. ఇకనైనా మంచిగా బతకండి రా. ఇట్లు పొలిటికల్